హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే బిర్యానీ రెసిపీ చూసారు కదా. ఇంట్లో ఏవి లేనప్పుడు అంటే కాయగూరలు ఏమీ లేనప్పుడు మనం సింపుల్గా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ రెసిపీ సూపర్గా ఉంటుందండి. నేను ఎప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసిన ఇలానే ప్రిపేర్ చేస్తాను. చాలా లైట్గా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఈ బిర్యానీ తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే ఒక ఉల్లిపాయ, నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు, ఒక ఫుల్ టమాటా అండ్ కొత్తిమీర అనమాట. నెక్స్ట్ గరం మసాలా అనమాట, అంటే బిర్యానీకి కావాల్సిన మసాలా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు ఇవన్నీ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, షాజీరా అసలు వేయటం వల్ల బిర్యానీకి వచ్చే రుచి అసలు మనం చెప్పలేమన్నమాట. చాలా మంచి రుచి వస్తుంది, అలాగే వాసన కూడా వస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో కుక్కర్లో ఇది 5 లీటర్ కెపాసిటీ అనమాట ఇది. సో దీనికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మాకు 2 గ్లాసుల బిర్యానీ అయితే మాకు సరిపోతుంది. సో నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే నేను ఆయిల్ని యూజ్ చేస్తానండి. మీరు కావాల్స్తే వనస్పతిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ వనస్పతి 1 స్పూన్ తీసుకుంటే ఇంకో 2 స్పూన్లు ఆయిల్ అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం మొత్తం మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసేస్తామండి. ఇంకా ఇదే మసాలా అండి, ఇంకా ఎటువంటి మసాలా మళ్ళీ నేను బిర్యానీలో యాడ్ చేయను. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ కనుక అన్నీ యాడ్ చేసినట్టయితే అది వెజిటేబుల్ బిర్యానీ అవుతుంది. లేదు ఓన్లీ టమాటో ప్యూరీని మనం యాడ్ చేస్తే అది టమాటో రైస్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్లో మనం డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్రీడియంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువ మసాలా తినలేరు, వాళ్ళు తిన్నా కూడా అరిగించుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇలా లైట్గా చాలా సింపుల్గా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇక్కడ 2 గ్లాసులకి నేను 3 పచ్చిమిరపకాయలని యూజ్ చేశానండి. ఎందుకంటే ఇది సరిపోతుంది మనకి, కారం కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మా బాబు కూడా ఉన్నాడు కదా, అందుకని. నెక్స్ట్ టమాటాలు మాత్రం చాలా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకేనా? సో కుక్కర్లో ఏంటంటే మనకి త్వరగా అయిపోతుంది. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాక జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంటే త్వరగా మనకి కావాలి అనిపించినప్పుడు ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది కూడాను. మనకి చూసారా టమాటా అనేది బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే అల్లం సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాను, అలాగే వెల్లుల్లి సపరేట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఆ 2 పేస్ట్ని నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో అది ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ అడుగు అంటితే మళ్ళీ మనకి బిర్యానీ అన్నది మళ్ళీ బాగా ఇదిగా వస్తుంది కదా, అందుకని చెప్పి. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. బిర్యానీని ఇంకో ప్రాసెస్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, అది ఇంకో సపరేట్ వీడియో అన్నది నేను చేస్తానండి. సో ఇక్కడ నేను చూసారా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కదా, రెండింటిని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసిన ప్రతిసారి కొంచెం ఆ మసాలా రైస్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఓకేనా? మొత్తం ఈ సైడ్స్లో ఉండిపోతుంది అనమాట. సో అది కూడా మనం కలుపుకోవాలి. సో అలా కలుపుకున్నాక 2 గ్లాసులు కదా, అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అన్నవి యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను అలానే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాసులు రైస్ వేసాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నారో ఆ గ్లాస్తోనే వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కొలత అన్నది చేంజ్ అయితే రైస్ ఉడకకపోవటం, లేదు అంటే మెత్తగా అయిపోవటం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట.
సో చూసారు కదా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే ఈ మెజర్మెంట్ ఒక గ్లాస్, ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనకి ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అన్నవి వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత. సో దీని తర్వాత మనం ఉప్పు అన్నది యాడ్ చేయలేదు కదా, సో ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మొత్తం అదంతా వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా ఆ ఉప్పు అంతా. సో దాన్ని బట్టి మనకి టేస్ట్ తెలుస్తుంది. సో చూసారా, సో మనకి ఇక్కడ వాటర్ చూసారా ఇప్పుడు కొంచెం మరుగులాగా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు టేస్ట్ చూస్తే నాకు సరిపోయింది. సో ఇలా మరుగులా వచ్చిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకుంటే 3 విజిల్స్ అండి. ఇక్కడ నేను యూజ్ చేసేది ఏది కూడా బాస్మతి రైస్ కాదు, మనం ఇంట్లో మామూలుగా యూజ్ చేసే రైస్తోనే నేను బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా మనకి 3 విజిల్స్ అనేవి రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఓపెన్ చేస్తే అసలు ఆ ఫ్లేవర్కి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా సింపుల్గా అయిపోతుంది. సడన్గా లంచ్ ప్రిపేర్ చేయాలన్నా ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది. సో తిన్న వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను, అందుకని ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. చూడండి చాలా లైట్గా ఉంటుందండి, ఇప్పుడే చెప్తున్నాను. మరి అంత మసాలా ఉండదు, అలాగని చాలా ఇదిగా ఉండదు. దీని కాంబినేషన్లో ఏదైనా ఒక చికెన్ కర్రీ కానీ చికెన్ గ్రేవీ కర్రీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో కొంచెం మసాలా ఎక్కువ ఉండే కర్రీస్తో ఈ బిర్యానీ సూపర్గా ఉంటుందండి. చూసారా. సో ఇంతేనండి, చాలా సింపుల్. ఇదే ప్రాసెస్లో మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని మనం చాలా సింపుల్గా చేసేయవచ్చు. సో ఇది అండి రెసిపీ. సో మీకు ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో చూస్తున్నారు కదా, నేను అయితే దీనికి కాంబినేషన్ ఏం తీసుకున్నానంటే మనకి ఉంటుంది కదా కచంబర్. సో కచంబర్ని నేను తీసుకున్నాను. చూసారా దీని కాంబినేషన్. సో నచ్చింది కదండి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.